शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజ్యం 1, అవమానం 5. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వీరికి గురువు మే 10 తర్వాత నుంచి సప్తమ స్థానంలో మిథున రాశిలో సంచారం చేయటం, అలానే శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉండటం. కాబట్టి కాస్త ధనం విషయంలో ఆర్థికంగా బాగా ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉంటుంది. రాహుకేతువులు మే 18 తర్వాత తృతీయ స్థానంలోనూ భాగ్యస్థానం నందు సంచారం అలానే రజతమూర్తిగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రణాళిక, సాధన, సౌభాగ్యకరమైన ఫలితాలు, నూతనమైనటువంటి ఆలోచనలతో అధికారం వచ్చినట్లుగా ఫలితాలను ఇచ్చును. ఔషధ వ్యాపారాలకు ప్రోత్సాహకరమైన కాలం. పరిశోధన రంగం సంబంధమైనటువంటి వ్యక్తులు నూతన విషయాలు ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలను, అలానే కళాత్ర స్థానం ముందు గురువు కళాత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచారం చేయటం వల్ల కళాత్ర స్థానంలో సంబంధాలు మెరుగుపడి ఆర్థిక వృద్ధి అలానే సానుకూలతతో పెంపొందిస్తారు. వ్యాపార భాగస్వామి విషయాల్లో ఆనందం, అట్లానే భూమి కొనుగోళ్లు, అమ్మకం సంబంధాలు, అట్లానే లావాదేవీల విషయాల వల్ల లాభపడతారు. ప్రణాళికతో ముందు చూపుతో లాభాలు. అక్టోబర్లో తలనొప్పి, ఉదర సంబంధమైనటువంటి న్యూరాలజీకి సంబంధించిన విషయాల్లో కానీ, అట్లానే తలకి సంబంధించిన విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అట్లనే పరస్పర అవగాహన, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలని కాస్త పూర్వార్ధ కాలంలో చాలా అనుకూలతగా ఉంటుంది. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితం అంటే చతుర్థ స్థానంలో చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవనం దారి తప్పుతుంది. కాస్త జాగ్రత్త వహించాల్సి వస్తుంది. జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో కాస్త బీపీకి సంబంధించి, షుగర్కి సంబంధించిన విషయాల్లో, అట్లానే ఛాతీ నొప్పిని, దీర్ఘకాలిక రోగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాహనం విషయంలో ప్రత్యేకమైనటువంటి రాత్రిపూట వాహన విషయాల్లో కాస్త శ్రద్ధ వహించాల్సి వస్తుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రయాణం చేయాల్సినటువంటి విషయంలో మీరు కనుక మీ ఓన్ కార్ అయ్యి వాహనం ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలానే వీళ్ళకి తల్లిదండ్రుల విషయంలో సొంత గృహం ఏర్పాటు చేయడం కోసం వాళ్ళ పెద్దవాళ్ళకి అనుకూలమైనటువంటి అంత సామాన్యకరమైనటువంటి వాతావరణం కన్నా కొంచెం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తృతీయ స్థానంలో రాహువు ధైర్యంతో ఎంతటి కార్యమైనా అవలీలగా సాధించగలిగే శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగిస్తాడు. అలానే తోబుట్టువులతో సత్సంబంధాలు, ధైర్యం, అలానే భావ వ్యక్తీకరణ. అలానే మీ ఈ రాహు తృతీయ స్థానంలో ఉండటం వల్ల మీరు ఏం చెప్పాలనుకున్నారో అవతల వాళ్ళకి మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థ వాస్తవాన్ని చెప్తారు. నలుగురిలో అలా మంచి పేరును సంపాదించుకుంటారు. అట్లానే మిత్రులు, అట్లానే మంచి మిత్రులతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మంచి స్నేహితులు ఉంటారు. మీ స్నేహితులు కాస్త స్నేహితులతో ఎక్కువ కాలం గడపడానికి కాస్త ఎక్కువగా ఆలోచిస్తారు. దూరాలోచన అంటే దూర ప్రాంతాలకు స్నేహితులతో ప్రయాణం చేయడం అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో. కాస్త వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఆకర్షణ మిమ్మల్ని కాస్త ఈ ధనుసు రాశి వారికి కొద్దిగా ఆకర్షణ విషయంలో లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని చతుర్థ స్థానం నుండి దశమ స్థానాన్ని ప్రత్యేకించి చూడటం వల్ల ఆ దశమ స్థానం కాదు, దశమ దృష్టి, చతుర్థ స్థానం నుండి దశమ దృష్టితో లగ్నం అంటే రాశిని చూడటం వల్ల కాస్త మీకు
లోకల్‌లో అంటే చెడు చేసేవాళ్ళు, మీ మీద చెడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాస్త ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అయితే సంతాన విషయంలో కాస్త అనుకూలత ఉంటుంది గానీ, సంతానం అలానే విశేషమైనటువంటి సంతాన సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది గానీ, మీరు చేసేటువంటి ఆహ్, అంటే సంతానంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్‌కి వాటికి వీటికి వెళ్ళేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోసపోకూడదు. అలానే పూర్వార్ధంలో అదృష్టం బాగా కలిసొస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘంగా తీర్థయాత్రలను చేస్తారు. చక్కటి ఉత్తర భారతదేశ యాత్రలు, అలానే హిమాలయాలు చక్కటి ఇవి బాగా దర్శనాలు చేస్తూ ఉంటారు. వీరికి ధార్మిక ప్రదేశాలు బాగా అనుకూలిస్తూ ఉంటాయి. అలానే ధ్యానం, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ కూడా బాగా చేస్తే చాలా శరీర ఆరోగ్యం చాలా బావుంటుంది. మనసు కూడా చాలా దృఢసిత్తంగా ఉంటుందనమాట. అలానే వీళ్ళకి ఎక్కువ శాతం శని యొక్క సంచారం చేయటం వల్ల బాగా చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటం వల్ల, ఒత్తిడి బాగా ఎక్కువటం వల్ల మరీ ఉన్నది మానసికంగా ఉన్న ఆలోచనలు బాగా కోల్పోతూ ఉంటారు. ఈ నవంబర్ కాలంలో ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఎక్కువగా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలుంటాయి. అలానే గణితము మరియు సైన్స్ కంటే సోషల్ సంబంధించినటువంటి దాని మీద అంటే సైన్స్, గణితం ఇట్లాంటి విషయాల్లో విద్యార్థులు కాస్త ఆసక్తిని కనపరిచి వాటిలో ఉత్తీర్ణత స్థానాన్ని పెంపొందించుకుంటారు. అంటే చార్టర్డ్ అకౌంట్‌కి సంబంధించిన విషయాల్లో గానీ, బీకామ్ గానీ ఇట్లాంటి చదువుల విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారు. అట్లానే జీవితంలో ఆచరణాత్మకమైనటువంటి ధర్మ మార్గాన్ని కాస్త ఆచరణలో పెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాస్త సకాలంలో మంచి పనులవ్వాలి, మంచి కార్యాలవ్వాలి, తలపెట్టిన పనులవ్వాలి, ధైర్య సాహసాలతో విజయం సాధించాలనే సంకల్పం చాలా గట్టిగా ఉంటుంది. విశేషించి ఇక్కడ చెప్పాలంటే ధనుసు రాశి వారికి సంకల్పం చాలా గట్టిగా ఉంటుంది. ఆ సంకల్పం గట్టిగా ఉండటం వల్ల వీళ్ళు అదిగాక ధర్మ మార్గంలో చెయ్యాలనేటువంటి ఆ ఆలోచన బాగా ఎక్కువగా దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఖచ్చితంగా ధనుసు రాశి వారికి అనుకూలత, జీవన వృద్ధి, వ్యక్తిగత లాభం అన్నీ అనుకూలత ఇస్తూ ఉంటాయి. ఇక వీళ్ళకి ప్రత్యేకించి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా శని అనుగ్రహం చాలా అనుగ్రహిస్తాడు. అలానే కేతువు కూడా అనుగ్రహిస్తాడు. శని అనుగ్రహం చేయాలంటే ప్రతి గురువారం నాడు, వారంలో శనివారం, గురువారం నాడు లేదా గురువారం నాడు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుంటే అది కూడా 5 సార్లు వారానికి ఈ మాసంలో చేసుకున్నాను. ఈ మాసంలో మహాన్యాసంగా చేసుకున్నాను. మళ్ళీ అలానే వచ్చే మాసంలో ఒకసారి మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం. అట్లా 5 మాసాలు కనుక ఈ ధనుర్రాశి వారికి నిత్యము ప్రతి మాసము చేసుకుంటే కనుక ఈ సంవత్సరం వీరికి అద్భుతమైన ఫలితాలు, మంచి ఆరోగ్యమైన స్థితి, విద్యార్థులలో ఉన్నత స్థితి ఏర్పరుస్తుంది. శుభం.